గైస్ మనమైతే రాత్రి ఫ్రెంచ్ కాలనీ నుంచి అయితే వచ్చేసాం అనమాట. నిన్న సాయంత్రం వచ్చేసి రూమ్లో ఇంకా టైర్డ్ అయిపోయాం కాబట్టి అలా పనుకుంటుపోయాం. ఇప్పుడు మనం అయితే రెడీ అయిపోయి ఇప్పుడు వచ్చేసి అయితే మేము ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు 2 ప్లేసెస్ అయితే చూడడానికి వెళ్తున్నాం. పాండిచేరిలో 2 ప్లేసెస్ చూసేసి మళ్ళీ రూమ్ ఎక్కేసి సాయంత్రం అయితే బస్ ఎక్కేద్దాం. గైస్ మనం అయితే ఇప్పుడు 6వ విల్లాకి అయితే స్టార్ట్ అయిపోయాం. మన రూమ్ నుంచి అయితే 15 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనం నేను బైక్ రెంట్ తీసుకున్నాం కదా, ఆ బైక్లోనే స్టార్ట్ అయిపోయాం అనమాట. ట్రిపుల్ రైడింగ్. గాయస్ ఇక్కడ అయితే మనకి ఆటోలు ఇలా ఉంటాయి అనమాట. పాండిచేరిలో అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అయితే మనం అయితే ఇప్పుడు విలేజ్ లోకి ఎంటర్ అయ్యాం అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసాం, 10 కిలోమీటర్స్ వచ్చేసాం. ఇవన్నీ ఇదే పల్లెటూరు లాగా ఇది ఉంది. పెద్ద పని కావుతుంది. చూసాం గాయస్, పాండిచేరిలో అమ్మాయి పెద్ద పనిలో ఉంది. ఇదిగోండి మళ్ళీ పార్కింగ్ మనీ అని చెప్పి మేము బయట పెట్టేసాం. ఇక్కడ అయ్యి అమ్ముతున్నారు అన్ని హ్యాట్స్, పెట్స్. గైస్ వీళ్ళకి అయితే ఇందాక అక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆపేశారు కదా, వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చి ఈ రూట్కి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకోవాలంట. పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలంట. అయితే వెళ్తున్నాం. మరి మన వెళ్ళాలి. అయితే కార్ పార్కింగ్ పెట్టేశారనమాట. అక్కడ కార్ పార్కింగ్ పెట్టి అక్కడ బైక్ పార్కింగ్ పెట్టేశారు. ఇక్కడైతే మనం ఇప్పుడు మనం అయితే ఎంటర్ అయిపోయాము. ఇదిగోండి మొత్తం ఫారెస్ట్. ఇదిగోండి మొత్తం అయితే తెలిసి అంతా ఫారెస్ట్ లోపల ఉంది. ఇక్కడైతే బండ్లు పెట్టారు. తినడానికి అయితే అవైలబుల్గా ఉన్నాయి, పర్లేదు. కాకపోతే ఫోన్పే లేదంటే క్యాష్ అంతా. ఇదిగోండి ఇవన్నీ ఉన్నాయన్నమాట. 1988 నుంచి ఉన్నాయంట. ఇదిగోండి ఏదో ఉంది మ్యూజియం. మన రూట్ లేదనుకున్నాం కానీ ఇదైతే ఎక్కడో ఇల్లు నుంచి లోపల కనెక్టింగ్ ఉంది. ఇదిగోండి అయితే అమ్ముతున్నారు. టికెట్ చెప్పాలి. టికెట్ ఇచ్చేసి మనం ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం అనమాట. ఇక్కడైతే మనం ఎక్కువసేపు ఉండం, వెంటనే ఫొటోస్ వీడియోస్ దిగేసి వెళ్ళిపోవడమే. మళ్ళీ మనకు అక్కడ కనబడుతుందా గోల్డెన్ అది. ఇదిగోండి వ్యూ పాయింట్కి అయితే మనం వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ ముందుకు వచ్చి లెఫ్ట్కి వెళ్ళమని చూపించారు. ఇదిగోండి ఫారినర్స్ అయితే వస్తున్నారు. ఫోటో దిగారా, వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉంది. గైస్ ఇదిగోండి గైస్ వచ్చేసాం అనమాట మనం. ఇదిగోండి గైస్ మనం అయితే ఎంత దూరం వచ్చింది. ఇదిగోండి ఈ వీడియోలు ఫోటో తీసుకోవడానికి వచ్చాం ఎంత దూరం. గైస్ మనమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళే దారిలో అయితే ఇదిగోండి బిర్యానీ అయితే తీసేసుకుంటున్నాం. 3 ప్లేట్స్. ఇక్కడ 100 రూపీస్ అయితే ఉంది బిర్యానీస్. ఇదిగోండి మనం అయితే తీసేసుకుంటున్నాం అనమాట. బిర్యానీ తీసుకొని రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ రూమ్లో తినేద్దాం. గైస్ ఇదే అనమాట మనం బిర్యానీ తీసుకునేది. ఇదిగోండి ఇక్కడైతే 100 రూపీస్ అనమాట బిర్యానీ. అన్న అయితే ఇదిగోండి టేస్ట్ బాగుండిద్ది అని చెప్తున్నాడు. ఇదిగోండి అన్న ఇది ఎంత అన్న? బ్రింజాలు, ఇదేమో బ్రింజాలు, ఇది వచ్చేసి ఆనియన్ అనమాట. ఇదిగోండి ఎగ్ కూడా వేస్తారు. ఓన్లీ 100 రూపీస్కి బాగా క్వాంటిటీ వేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే మనం అయితే ఇప్పుడు 3 ప్లేట్స్ పార్సల్ తీసేసుకున్నాం. రూమ్కి వెళ్ళిన తర్వాత వెళ్దాం. గైస్ మనం అయితే రాక్ బీచ్కి వచ్చాం. ఇదిగోండి ఇక్కడైతే క్రూజ్ షిప్ ఉంది.
చూడండి ఇక్కడ ఏదో స్కూల్ పిల్లలు ఉన్నారు. 10 years. My age is hot. Hot. I am confused. 25 years. Other man, my children, fast. Okay, acha. God. మనం బస్సు అయితే బుక్ చేసుకున్నాం అని చెప్పాం కదా. ఇదిగోండి మనం బస్ దగ్గరికి అయితే వచ్చేసాం. SVKDT ట్రావెల్స్ అంట. బస్సు అయితే ఎక్కుతున్నాం. అది ఇదే అనమాట మన బుక్ చేసుకున్న స్లీపర్ AC. ఇదే అనమాట మంది 12 అయితే అట్లా వచ్చింది. ఇదిగోండి మన సీట్లు అయితే వచ్చేసినాయి అనమాట. మనకైతే 3 సీట్లు కదా, 3 సీట్లు ఏమైనాయి అంటే ఇక్కడ ఇంకో సీట్ వచ్చింది, అక్కడ సాయి ఉన్నాడు. 2 ఇక్కడ వచ్చినాయి, ఒకటేమో వెనకాల వచ్చింది. ఇదిగోండి వీళ్ళైతే ఇచ్చారు ఒక బెడ్షీటు, అంతే ఒక బెడ్షీటు, 2 నాప్కిన్స్. ఇదిగోండి సాయి కూడా ఇక్కడికి వచ్చేసాడు. అక్కడ ఒక్కడే ఉండలేకపోతున్నాడు. ఇక్కడ ముగ్గురం అయితే ఇక్కడ ఉన్నాం. ఇదిగోండి మన బ్యాగ్స్ అయితే ఇక్కడ పెట్టేసాం, మొత్తం ఫ్రీగానే ఉంది. ఇదిగోండి బస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. జర్నీని అయితే ఎంజాయ్ చేయండి. గైస్ మనకైతే స్టాప్ వచ్చిందనమాట, ఫుడ్ స్టాప్. కరెక్ట్గా ఒక 2 hours తర్వాత అయితే వచ్చింది. ఎక్కడో తమిళనాడులో అనుకుంటా. ఇదే అయితే మనం ఆర్డర్ చేసింది బిర్యానీ ఒకటిను, ఇంకోటి ఏంటి ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాం అనమాట. టేస్ట్ చేసి ఎలా ఉంది గైస్. ఇదైతే మేము ఒక ప్లేటే చెప్పామన్నమాట. టేస్ట్ అయితే అంతేం బాగాలేదు. ఒక ప్లేట్ చెప్పి మేము మంచి పని అయితే చేసాం. మొత్తం ఇది కొన్ని అన్నీ ఇవే ఉన్నాయి, ఇలాచీలు, యాలక్కాయలు మొత్తం అయ్యే ఉన్నాయి. ఎలా ఉంది సాయి? ఇదిగోండి గైస్ ఫ్రైడ్ రైస్ కూడా వచ్చేసింది. గైస్ మేము మళ్ళీ ఫ్రైడ్ రైస్ వచ్చింది, ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేసాం. దాని మీద ఇదే అయితే బాగుందని చెప్పాలి. గైస్ మేమైతే లంచ్ చేస్తాం అనమాట. బస్ అయితే ఎక్కేస్తున్నాం. మేమైతే మళ్ళీ ఏం తీసుకున్నామంటే అక్కడ పార్సిల్స్ 3 వెజ్ రోల్స్ను ఒక బర్గర్ తీసుకున్నాం. 3 వెజ్ రోల్స్ ఒక బర్గర్ అయితే పార్సిల్ తీసుకున్నాం అనమాట. ఇంకా బస్సులోకి ఇదిగోండి బస్సు బాబాయ్ డ్రైవరు. బస్సులోకి అయితే వచ్చేసాం, ఇంకెక్కి పనుకోవడమే. గైస్ మేమైతే విజయవాడ వచ్చేసాం అనమాట. మా బ్యారేజ్ దగ్గర ఉన్నాం, వచ్చేసాం. మార్నింగ్ అయిపోయింది, ఒక 1/2 hour ముందే లేస్తాం. టైం అయితే వీళ్ళు మనకి 6:30 అని చెప్పారు, కానీ ఇక్కడే మనకి 7:45 అయిపోయింది. ఇంకొచ్చేసాం గాయస్ మేమైతే. నెక్స్ట్ మనం వీడియోతో అంటిల్ దెన్ సీ యూ.